సునీత విలియమ్స్ ను అండ్ బుచ్ విల్మోర్ ను అంతరిక్షంలోకి తీసుకువెళ్లిన బోయింగ్ స్టార్ లైనర్ సెప్టెంబర్ 7, 2024న భూమికి తిరిగి వచ్చేసింది. కానీ అందులోని ఆస్ట్రోనాట్స్ మాత్రం భూమికి తిరిగి రాలేదు. అసలు మ్యాటర్ లోకి వెళితే జూన్ 5, 2024న సునీత విలియమ్స్ అండ్ బుచ్ విల్మోర్ బోయింగ్ స్టార్ లైనర్ అనే టెస్ట్ మిషన్ కోసం అంతరిక్షంలోని ISS అంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కి వెళ్లారు. ఈ మిషన్ ప్రకారం వాళ్ళు 8 రోజుల తర్వాత భూమికి తిరిగి వచ్చేయాలి. కానీ ఇప్పటికీ 2 నెలలు గడిచిపోయింది. వాళ్ళు ఇంకా స్పేస్ లోనే ఉన్నారు. నిజానికి సునీత విలియమ్స్ అండ్ బుచ్ విల్మోర్ స్పేస్ లో చిక్కుకొని ఉన్నారు. ఇప్పుడు ప్రపంచం మొత్తం వాళ్ళు భూమికి ఎప్పుడు తిరిగి వస్తారా అని ఎదురు చూస్తుంది. నాసా కూడా వాళ్ళని స్పేస్ నుండి భూమికి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అయితే వీళ్ళని స్పేస్ లోకి తీసుకువెళ్లిన బోయింగ్ స్టార్ లైనర్ మాత్రం ఆస్ట్రోనాట్స్ లేకుండా భూమికి ఖాళీగా తిరిగి వచ్చేసింది. అసలు సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ భూమికి ఎప్పుడు తిరిగి వస్తారు, వాళ్ళు స్పేస్ కి ఎందుకు వెళ్లారు, ఎలా చిక్కుకుపోయారనే విషయాలు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం. స్పేస్ షటిల్ ఇది ఒక రీయూజబుల్ స్పేస్ క్రాఫ్ట్. ఈ స్పేస్ షటిల్ తో అంతరిక్షంలోకి శాటిలైట్స్ ను లాంచ్ చేయటం, ఆస్ట్రోనట్లను స్పేస్ లోకి తీసుకువెళ్లి తీసుకురావటం, ISS ను నిర్మించేటప్పుడు ISS కు కావలసిన ఎక్విప్మెంట్ ను స్పేస్ లోకి తీసుకువెళ్లడం వంటివి చేసేది. సింపుల్ గా దీనిని స్పేస్ ట్రాన్స్పోర్టేషన్ కి యూజ్ చేసేవారు. అందుకే స్పేస్ షటిల్ ని STS అంటే స్పేస్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ అని పిలిచేవారు. ఈ స్పేస్ షటిల్ ను నాసా డెవలప్ చేసింది. స్పేస్ షటిల్ చూడడానికి ఒక విమానంలా ఉంటుంది. ఇది స్పేస్ లోకి వెళ్లి భూమికి తిరిగి వచ్చేటప్పుడు విమానంలా రన్వే మీద ల్యాండ్ అయ్యేది. తరువాత కల్పనా చావ్లా ఇంకా కొంతమంది ఆస్ట్రోనట్లు ఈ స్పేస్ షటిల్ అంతరిక్షానికి వెళ్లారు. వాళ్ళు వాళ్ళ పనిని కంప్లీట్ చేసి భూమికి తిరిగి వచ్చేటప్పుడు స్పేస్ షటిల్ భూ వాతావరణంలోకి ఎంటర్ అవ్వగానే బ్లాస్ట్ అయిపోయింది. ఎందుకంటే స్పేస్ షటిల్ యొక్క హీట్ షీల్డ్ లో ప్రాబ్లం ఉండడం వలన అది ఎర్త్ అట్మాస్ఫియర్ లోకి ఎంటర్ అవ్వగానే పేలిపోయింది. ఈ స్పేస్ షటిల్ లో ఇప్పటి వరకు కల్పనా చావ్లాతో కలిపి మొత్తం 14 మంది ఆస్ట్రోనట్లు చనిపోయారు. ఈ కొలంబియా డిజాస్టర్ తర్వాత స్పేస్ షటిల్ మీద చేసిన సర్వేలో స్పేస్ షటిల్ సేఫ్ కాదని, చాలా రిస్క్ తో కూడుకున్నదని తేలింది. అలాగే స్పేస్ షటిల్ ను రిఫర్బిష్ చేయడం చాలా ఎక్స్పెన్సివ్. ఈ కారణాల వలన నాసా ISS నిర్మాణం పూర్తయ్యాక స్పేస్ షటిల్ ను 2011లో పూర్తిగా షట్ డౌన్ చేసింది. 2011లో స్పేస్ షటిల్ రిటైర్మెంట్ తర్వాత ఆస్ట్రోనట్లను అంతరిక్షంలోకి తీసుకువెళ్లే స్పేస్ క్రాఫ్ట్ ను డెవలప్ చేయడానికి నాసా ప్రైవేట్ కంపెనీలను ప్రోత్సహిస్తూ కమర్షియల్ క్రూ ప్రోగ్రామ్ ను స్టార్ట్ చేసింది. చివరకు 2014లో ఆస్ట్రోనట్లను తీసుకువెళ్లే అంతరిక్ష నౌకను రూపొందించడానికి 2 కంపెనీలు సెలెక్ట్ అయ్యాయి. అవి స్పేస్ ఎక్స్ యొక్క డ్రాగన్ క్రూ 9 అండ్ బోయింగ్ CST-100 స్టార్ లైనర్. కొంచెం సేపు స్పేస్ ఎక్స్ యొక్క డ్రాగన్ గురించి పక్కన పెట్టి బోయింగ్ స్టార్ లైనర్ గురించి మాట్లాడుకుందాం. బోయింగ్ స్టార్ లైనర్ 15 అడుగుల డయామీటర్ తో ఒక శంఖాకార క్రూ మాడ్యూల్ ని కలిగి ఉంటుంది. ఈ బోయింగ్ స్టార్ లైనర్ లో మొత్తం 7 ఆస్ట్రోనట్లను మోసుకెళ్లేలా తయారు చేశారు. స్పేస్ షటిల్ ఒక రీయూజబుల్ స్పేస్ క్రాఫ్ట్. సేమ్ అలాగే స్టార్ లైనర్ కూడా ఒక రీయూజబుల్ మాడ్యూల్. స్టార్ లైనర్ యొక్క మొదటి అన్క్రూడ్ ఫ్లైట్ టెస్ట్ ను అంటే ఆస్ట్రోనాట్స్ లేకుండా మొదటి టెస్ట్ ను డిసెంబర్ 20, 2019లో చేశారు. అయితే దీని యొక్క ఆన్బోర్డ్ సిస్టమ్ లో ఎర్రర్ ఉండడం వలన స్టార్ లైనర్ ISS ను చేరుకోవడానికి ఎక్కువ ఫ్యూయల్ ని కన్జ్యూమ్ చేసింది. తరువాత రెండవసారి మే 19, 2022న స్టార్ లైనర్ ను మళ్ళీ ఆస్ట్రోనాట్స్ లేకుండా టెస్ట్ చేశారు. ఈసారి స్టార్ లైనర్ సక్సెస్ఫుల్ గా ISS తో డాక్ అయింది, అంటే కనెక్ట్ అయింది. స్పేస్ క్రాఫ్ట్స్ అనేవి ISS తో డాక్ అవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే స్పేస్ క్రాఫ్ట్స్ అనేవి ISS తో కనెక్ట్ అయితేనే స్పేస్ క్రాఫ్ట్ లోని ఆస్ట్రోనట్లు ISS లోకి ఎంటర్ అవ్వగలుగుతారు. అయితే అసలు ఆస్ట్రోనట్లు భూమి నుండి అంతరిక్షంలోని ISS కి ఎందుకు వెళ్తారు అంటే ISS నుండి స్పేస్ పై ఎక్కువ రీసెర్చ్ చేయడానికి వెళ్తారు. సో స్టార్ లైనర్ అనేది రెండవసారి సక్సెస్ఫుల్ గా ISS కి డాక్ అయింది. కాబట్టి తరువాత నాసా వాళ్ళు బోయింగ్ స్టార్ లైనర్ లో ఆస్ట్రోనట్లను పంపించి టెస్ట్ చేయాలనుకున్నారు. దీనికోసం బాగా ఎక్స్పీరియన్స్డ్ ఆస్ట్రోనట్స్ కావాలి. అందుకని నాసా సునీత విలియమ్స్ ను, బుచ్ విల్మోర్ ను ఎంచుకుంది. సునీత విలియమ్స్ ఆమె పేరుకి అమెరికన్ ఆస్ట్రోనట్ అయి ఉండొచ్చు, కానీ సునీత విలియమ్స్ టెక్నికల్ గా ఒక ఇండియన్. ఎందుకంటే ఆమె ఫాదర్ దీపక్ పాండే ఒక ఇండియన్, ఆమె తల్లి ఒక అమెరికన్. 1998లో సునీత విలియమ్స్ నాసా ఆస్ట్రోనాట్ గా సెలెక్ట్ అయింది. ఆస్ట్రోనాట్ గా పూర్తి శిక్షణ తీసుకున్న తర్వాత ఆమె 2006 డిసెంబర్ 9న ISS అప్గ్రేడ్ పనుల కోసం స్పేస్ షటిల్ లో ఫస్ట్ టైం స్పేస్ కి వెళ్లారు. ఈ మిషన్ లో భాగంగా సునీత విలియమ్స్ 195 రోజులు స్పేస్ లో గడిపారు. తరువాత జూలై 15, 2012న రెండవసారి స్పేస్ కి వెళ్లి 127 రోజులు స్పేస్ లో స్పెండ్ చేసి భూమికి తిరిగి వచ్చారు. ఇవి మాత్రమే కాదు, 7 సార్లు స్పేస్ వాక్లు, అలాగే 50 గంటల 40 నిమిషాలు స్పేస్ వాక్ చేసి రికార్డ్స్ క్రియేట్ చేశారు. బుచ్ విల్మోర్ కూడా తక్కువేం కాదు. ఆయన కూడా 178 రోజులు స్పేస్ లో గడిపారు. 4 సార్లు స్పేస్ వాక్ చేశారు. అలాగే 25 గంటల 30 నిమిషాల పాటు స్పేస్ వాక్ చేశారు.
స్పేస్ మిషన్స్ లో ఇంతటి ఎక్స్పీరియన్స్ ఉండటం వల్లనే నాసా బోయింగ్ స్టార్ లైనర్ టెస్ట్ మిషన్ కోసం వీళ్ళిద్దరినే సెలెక్ట్ చేసింది. మొత్తానికి జూన్ 5, 2024న సునీత విలియమ్స్ అండ్ బుచ్ విల్మోర్ బోయింగ్ స్టార్ లైనర్ లో అంతరిక్షానికి ప్రయాణించారు. తర్వాత రోజు అంటే జూన్ 6, 2024న బోయింగ్ స్టార్ లైనర్ ISS తో డాక్ అయింది. అంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ తో కనెక్ట్ అయింది. ఈ మిషన్ ప్రకారం బుచ్ విల్మోర్ అండ్ సునీత విలియమ్స్ 8 రోజులు స్పేస్ లో ఉండి తర్వాత భూమికి తిరిగి రావాలి. కానీ ఇప్పటికీ 2 నెలలు గడిచినా గానీ వాళ్ళు ఇంకా స్పేస్ లోనే ఉన్నారు. ఎందుకంటే బోయింగ్ స్టార్ లైనర్ ISS కి వెళ్లే సమయంలో దాని యొక్క 5 థ్రస్టర్లు ఫెయిల్ అయ్యాయి. అలాగే ప్రొపల్షన్ సిస్టమ్ లో హీలియం లీక్స్ అయ్యాయి. స్పేస్ క్రాఫ్ట్ లో ప్రొపల్షన్ సిస్టమ్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే ప్రొపల్షన్ సిస్టమ్ అనేది స్పేస్ క్రాఫ్ట్ కి శక్తినిచ్చే వ్యవస్థ. ఈ ప్రొపల్షన్ సిస్టమ్ స్పేస్ క్రాఫ్ట్ యొక్క థ్రస్టర్లకు థ్రస్ట్ ని పవర్ ని జనరేట్ చేస్తాయి. అలాగే హీలియం గ్యాస్ అనేది ప్రొపల్షన్ సిస్టమ్ లోని ఫ్యూయల్ ట్యాంక్స్ లో కరెక్ట్ ప్రెషర్ ని మెయింటైన్ చేస్తాయి. ఇంకా థ్రస్టర్లు కరెక్ట్ గా పనిచేయాలన్నా కూడా ఫ్యూయల్ ట్యాంక్స్ లో ప్రెషర్ కరెక్ట్ గా ఉండాలి. అయితే ప్రొపల్షన్ సిస్టమ్ లో హీలియం లీక్స్ ఉంటే అది థ్రస్టర్లలోను ప్రొపల్షన్ సిస్టమ్ లోను ప్రెషర్ ని ప్రాపర్ గా మెయింటైన్ చేయలేవు. దీని వల్ల స్పేస్ క్రాఫ్ట్ కూడా ఎక్కువ ఫ్యూయల్ ని కన్జ్యూమ్ చేస్తుంది. ప్రాపర్ గా కూడా వర్క్ అవ్వదు. ఇది ఇలా ఉంటే రీసెంట్ గా స్టార్ లైనర్ లో ఫెయిల్ అయిన 5 థ్రస్టర్లలో 4 థ్రస్టర్లు ఇప్పుడు వర్క్ అవుతున్నాయని చెప్తున్నారు. ఇంకా హీలియం గ్యాస్ లీక్స్ ని కూడా కొంతవరకు రెక్టిఫై చేశామని చెప్తున్నారు. మొత్తానికి సెప్టెంబర్ 7, 2024న బోయింగ్ స్టార్ లైనర్ ISS నుండి విడిపోయి సునీత విలియమ్స్ ఇంకా బుచ్ విల్మోర్ లేకుండా అటానమస్ మోడ్ లో భూమికి సక్సెస్ఫుల్ గా తిరిగి వచ్చేసింది. అయితే బోయింగ్ కంపెనీ ఇంజనీర్లు ఇంకా నాసా ఇంజనీర్లు స్టార్ లైనర్ లో సాంకేతిక సమస్యల కారణంగా ఇద్దరు ఆస్ట్రోనట్లు బోయింగ్ స్టార్ లైనర్ లో భూమికి తిరిగి రావడం అంత సురక్షితం కాదని డిసైడ్ చేసింది. అందుకే సునీత విలియమ్స్ ఇంకా బుచ్ విల్మోర్ స్టార్ లైనర్ లో భూమికి తిరిగి రాకుండా ISS లోనే ఉన్నారు. మరి అయితే సునీత విలియమ్స్ ఇంకా బుచ్ విల్మోర్ భూమికి ఎప్పుడు తిరిగి వస్తారు అంటే సెప్టెంబర్ 10న స్పేస్ ఎక్స్ యొక్క డ్రాగన్ క్రూ 9 మిషన్ ను లాంచ్ చేశారు. ఈ మిషన్ దాని టాస్క్ ని కంప్లీట్ చేసి ఫిబ్రవరి 2025న భూమికి తిరిగి వస్తుంది. అప్పుడు ఈ మిషన్ లో సునీత విలియమ్స్ ఇంకా బుచ్ విల్మోర్ కూడా భూమికి తిరిగి వస్తారు. మరి స్పేస్ ఎక్స్ యొక్క డ్రాగన్ క్రూ 9 స్పేస్ క్రాఫ్ట్ అయినా సక్సెస్ఫుల్ గా సునీత విలియమ్స్ ను ఇంకా బుచ్ విల్మోర్ ను భూమికి తిరిగి తీసుకువస్తుందా అంటే ఖచ్చితంగా తీసుకురాగలదనే చెప్పొచ్చు. ఎందుకంటే స్పేస్ ఎక్స్ కంపెనీ ఇప్పటికే చాలా మిషన్లను అంతరిక్షంలోకి సక్సెస్ఫుల్ గా పంపించింది. అలాగే స్పేస్ ఎక్స్ కంపెనీ 9 మందితో కూడిన స్పేస్ క్రాఫ్ట్ ను నాసా కోసం అంతరిక్షంలోకి లాంచ్ చేసింది. దీన్ని బట్టి స్పేస్ ఎక్స్ కంపెనీకి అంతరిక్షంలోకి ఆస్ట్రోనట్లను పంపించడం తీసుకురావడం కొత్తేమీ కాదు. కాబట్టి స్పేస్ ఎక్స్ యొక్క డ్రాగన్ సునీత విలియమ్స్ ను బుచ్ విల్మోర్ ను సేఫ్ గానే భూమికి తీసుకువస్తుందని అందరూ ఆశిస్తున్నారు. ఇక బోయింగ్ స్టార్ లైనర్ గురించి మాట్లాడుకుంటే ఈ స్పేస్ క్రాఫ్ట్ ముందు నుంచి కూడా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తుంది. స్టార్ లైనర్ లాంచ్ అవ్వక ముందే దీనిలో హీలియం లీక్స్ ని డిటెక్ట్ చేశారు. ఆ లీక్స్ ని రిపేర్ చేసి లాంచ్ కి రెడీ చేశారు. అయితే స్టార్ లైనర్ లో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి అంటే స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ ను తయారు చేసిన బోయింగ్ కంపెనీ ఒక విమానాల మ్యానుఫ్యాక్చర్ కంపెనీ. స్పేస్ క్రాఫ్ట్ లను తయారు చేయడం బోయింగ్ కంపెనీకి ఇదే ఫస్ట్ టైం. సో అందుకే ఇలాంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తుంది. ఇక సునీత విలియమ్స్ ఇంకా బుచ్ విల్మోర్ విషయానికి వస్తే స్పేస్ ఎక్స్ డ్రాగన్ మిషన్ భూమికి తిరిగి వచ్చేంత వరకు వాళ్ళు ఇంకో 6 నెలలు ISS లోనే ఉండాలి. వాళ్ళు ఇప్పటికే 2 నెలల నుండి స్పేస్ లోనే ఉంటున్నారు. ఇంకో 6 నెలలు కలుపుకుని మొత్తం 8 నెలలు స్పేస్ లోనే గడుపుతారు. అయితే ఇన్ని నెలలు స్పేస్ లో ఉంటే ఏమైనా ప్రాబ్లం ఉంటుందా అంటే పెద్దగా ప్రాబ్లం ఏమీ ఉండదు. పైగా సునీత విలియమ్స్ కు ఇంకా బుచ్ విల్మోర్ కు స్పేస్ లో ఉండడం కొత్తేమీ కాదు. అలాగే వీళ్ళు వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఆస్ట్రోనట్స్. స్పేస్ లో ఎలా ఉండాలి, ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలనే విషయాలు వీళ్ళకు బాగా తెలుసు. అంతేకాదు ISS లో వీళ్ళకి కావాల్సిన ఫుడ్, ఆక్సిజన్ అన్నీ ఉంటాయి. అలాగే ISS లో వీళ్ళు ఒంటరిగా కూడా ఉండరు. ఎందుకంటే ISS లో ఆల్రెడీ కొంతమంది ఆస్ట్రోనట్స్ ఉంటారు. అయితే చాలా మంది సునీత విలియమ్స్ ఎక్కువ రోజులు స్పేస్ లో ఉండటం వలన బోన్ డెన్సిటీ తగ్గుతుందని, ఆమె హెల్త్ కి చాలా ప్రాబ్లం అని చెప్తున్నారు. నిజానికి స్పేస్ లో ఎక్కువ గ్రావిటీ ఉండదు. కాబట్టి ఎక్కువ రోజులు స్పేస్ లో ఉంటే బోన్ డెన్సిటీ తగ్గుతుంది. కానీ ఇది చాలా తక్కువ పర్సెంటేజ్ ఉంటుంది. అలాగే స్పేస్ లో ఉండే ఆస్ట్రోనట్స్ కి ఇది చాలా కామన్ ప్రాబ్లం. ఈ ప్రాబ్లం ని సాల్వ్ చేయడానికి స్పేస్ లో ఉన్న ఆస్ట్రోనట్స్ కొన్ని రకాల ఎక్సర్సైజులు చేస్తారు. సునీత విలియమ్స్ ఇంకా బుచ్ విల్మోర్ కూడా ఈ ఎక్సర్సైజులు చేస్తారు. కాబట్టి వాళ్ళకు వచ్చిన ప్రాబ్లం ఏమీ లేదు. వాళ్ళు సేఫ్ గా భూమికి తిరిగి వస్తారు. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం క్రేజీ మ్యాటర్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి.